లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, లైక్ స్టూడియోని ఎక్స్ప్లోర్ చేస్తూ అండ్ ఇక్కడ ఏవైతే సెట్స్ ఉన్నాయో వాటి గురించి చెప్తాను. దానికి సంబంధించిన పార్ట్స్ అయితే మనం ఈరోజు అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియోస్లో మీకు ఏం కవర్ అవుతాయంటే స్టూడియోలో ఉన్న సెట్స్ ఏంటి అండ్ వాటితో పాటు ఇక్కడ మనం ప్లేస్ చేసిన సెట్స్ యొక్క వాటిని ఎలా మనం క్రియేట్ చేసాం అండ్ వాటితో పాటు వాటి క్రియేట్ జరుగుతున్నప్పుడు మనం అనుకున్న మోడల్ ఏంటి, అది వచ్చిన మోడల్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుతూ ఎంటైర్ స్టూడియో మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనమాట. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. నేను మీ నాన్వర్స్ అండ్ మీరు చూస్తుంది సొరపొడి. అండ్ ఇప్పుడు మీకు కనబడుతుంది ఇది వైట్. అండ్ ఇది మనం నార్మల్గా ఏమనుకున్నాం అంటే జస్ట్ ఒక ఉయ్యాల టైప్ క్రియేట్ చేద్దాం అండ్ దానికి ఇలా పెట్టు ఇలా అనుకున్నాం. బట్ కానీ అలా వదిలేస్తే లైక్ కొంచెం బోరింగ్ ఉంటుంది, ఏదైనా షూట్ చేసుకునేటప్పుడు ఇంకొంచెం ఫీల్ గుడ్ రాదు అనే థాట్తో మనం అడిషనల్గా ఫ్లవర్ డెకరేషన్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ వాటితో పాటు చూస్తున్న ఈ బ్యాక్గ్రౌండ్లో అడిషనల్ గ్రీనరీ కోసం అని చెప్పి మనం ఇక్కడ పెట్టాం అనమాట. ఎప్పుడైతే గ్రీనరీ ఉంటుంది అండ్ మీరు ఈవినింగ్ టైం షూట్ చేసుకుంటారో ఇది ఇంకొంచెం మోర్ బ్యూటిఫుల్గా అయితే అవుతుంది అనమాట. అండ్ ఈవినింగ్ టైంలో మీకు ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ నుంచి మీకు సన్సెట్ కూడా ఉంటుంది. లైక్ ప్రీ వెడ్డింగ్ కానీ పోస్ట్ వెడ్డింగ్ కానివ్వండి, లేదంటే ఎంగేజ్మెంట్ షూట్స్ కానీ ఇవి మీరు చేస్తున్నప్పుడు ఇది ఇంకొంచెం మోర్ రొమాంటిక్గా మీకు ఈ లొకేషన్ అనేది ఇంకొంచెం బ్యూటిఫుల్గా అవుతుందనే థాట్తో మనం ఇక్కడ ప్లేస్ చేయడం అయితే జరిగింది. ఇది మనకి గోల్డెన్ డాలీ అంటాం దీన్ని, లైక్ పేరు ఎందుకు పెట్టిన ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది. అండ్ వీటితో పాటు మనం అనుకున్న డిజైన్ యాక్చువల్లీ మీకు కింద 4 వీల్స్ ఉంటుంది దీనికి. అండ్ ఫ్రంట్ ఎండ్లో మనకి కొన్ని ఒక హార్స్ టైప్ పెట్టి దీన్ని మూవ్ చేసినప్పుడు మనకు న్యాచురల్ ఫీల్ రావాలనే థాట్తో మనం దీన్ని క్రియేట్ అయితే చేసాం. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ డిజైన్ మొత్తం జరిగిన తర్వాత కొంచెం హెవీ ఉందన్నమాట. మనం దీన్ని కింద స్టాండ్స్తో పాటు ప్రతి ఒక్క దాంట్లో కస్టమర్ సేఫ్టీ కోసం మనం ఇంకొంచెం స్ట్రాంగ్ మెటీరియల్ యూజ్ చేసినప్పుడు ఇది కొంచెం హెవీ అయింది. సో దానివల్ల ఏముందంటే మనం 2 వీల్స్ మధ్యలో పెట్టిన రాడ్ అనేది బెండ్ అయిందనమాట. సో దానివల్ల మనం ఆ ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాం. బట్ కానీ ఆ ప్లాన్ క్యాన్సిల్ అయినా సరే ఆ ఫీల్ పోకూడదు, అలాంటి ఒక థాట్ రావాలి. మనకు బగ్గి అని అంటారు, చాలా మంది తెలిసి ఉంటుంది బగ్గి అని అంటారు. అలాంటి థాట్ తో మనం దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. అడిషనల్ బ్యూటీనెస్ కోసం అని చెప్పి అండ్ దాంతో పాటు బ్యూటిఫుల్ గా రావాలి అండ్ అది ఇంకొంచెం మోర్ న్యాచురల్ గా రావాలనే థాట్ తో మనం ఆ లీవ్స్ ని ప్లస్ వాటితో పాటు ఫ్లవర్స్ ని పెట్టడం అయితే జరిగింది. ప్రెసెంట్ అయితే ఇది మనకి ఇక్కడ స్టాండింగ్ ప్లేస్ లోనే ఉంటుంది. తర్వాత మనం స్టూడియోలో ఒక పర్టికులర్ ప్లాన్ అనుకుంటున్నాం. ఇన్ కేస్ అదే కనుక ఒకవేళ జరిగితే మీకు ఈ ప్రాప్ ఏదైతే ఉందో ఈ ప్రాప్ మీకు ఇలా స్టాండింగ్లో కాకుండా మనకు మూవ్ అవుతూ కనబడుతుంది అనమాట. మీరు ఇంకా దేని గురించి తెలుసుకోవాలనుకున్నా కింద కామెంట్ చేయండి. డ్రీమ్ వ్యాగన్, బట్ యాక్చువల్లీ ఇది అనుకున్న ఫైనల్ లుక్ ఇది కాదు. మనం ఎలా అనుకున్నామంటే ఇది మూవ్ అవుతూ లైక్ పెడలింగ్ చేస్తున్నాడు, ఇది మూవ్ అయ్యేటట్టు అనుకున్నాం. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ మోడల్ మనం చేయలేకపోయాం. బట్ కానీ అలా వదిలేస్తే బాగోదు, దీనికి ఇంకా అడిషనల్ బ్యూటీ యాడ్ చేయాలనే థాట్తో ఫ్రంట్ ఎండ్ ఒక ఫ్లవర్ బొకే అని ఒకటి యాడ్ చేసాం. అండ్ పైన కనబడుతున్న ఈ ఫ్లవర్స్ని అండ్ క్లాత్ని మనం యాడ్ చేసినప్పుడు నార్మల్ దగ్గర నుంచి ఇంకొంచెం ప్రీమియం లుక్లోకి అయితే వచ్చిందనమాట. దీన్ని మనం ఇన్స్పైర్ అవ్వడానికి నాకు తెలిసి దీని బేస్ వేరియంట్ ఏంటి అండ్ ఇది ప్రీవియస్గా మీకు ఎక్కడ కనపడిందో మీ అందరికీ తెలిసిందే. వింటేజ్ లుక్ రావాలి, ఆ రిచ్ ఫీల్ అనేది కనపడాలనే థాట్తో మనం ఈ థీమ్ డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇదొకటి అనదర్ మోడల్ మీకు కనబడుతున్న ఎంటైర్ డిజైన్ వచ్చేసి ఇప్పుడు మీకు కనబడుతున్న ఈ అవుట్పుట్ మనం పెట్టాం అనమాట. ఇప్పుడు మీకు కనబడుతున్నాయి కదా ఇవి మర్రి రోడ్లు అనమాట. మీరు ఇంకేమో అనుకోవద్దు. ఇవి తీసుకొచ్చినప్పుడు ఆల్రెడీ మనకి దీనికి ఇవి ఎలా తీసుకొచ్చాం అండ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాం అనేది. అండ్ ఇది కాకుండా మనం అనుకున్నాం ఈ ఒక్కదానికి అంటే సెట్కి ఒక్కదానికే తెద్దామని. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ మనకాడ ఉన్న వాటితో కూడా తీసుకెళ్దాం, లైక్ అక్కడ ఇంకో అడిషనల్ డిజైన్స్ చేద్దామనే థాట్తో ఇంకా ఎక్కువ తీసుకురావడం వల్ల ఇంకో 2-3 సెట్స్కి మనం అడిషనల్గా న్యాచురల్ డెకరేషన్ కోసం చేయడం అయితే జరిగిందనమాట. పదండి వాటిని కూడా చూద్దాం. మీకు కనబడుతున్న అనదర్ మోడల్ ఇదే అనమాట. దీని పేరు వచ్చేసి స్వప్నవేదిక. చుట్టూ న్యాచురల్ థీమ్ ఉన్నప్పుడు మధ్యలో ఉన్న ఈ చైర్ అనేది మనకి ఏదైనా మనం డ్రీమ్ షూట్ చేసుకున్నప్పుడు మనకి ఇలాంటి ఒక థీమ్ క్రియేట్ చేసినప్పుడు అది కొంచెం ఫీల్ వస్తుందనే థాట్తో మనం దీనికి పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు కనబడుతున్న ఈ ఏదైతే కనబడుతుంది ఈ గోల్డ్ కలర్ అనేది మొత్తం అంటే దీని లోపల యూజ్ చేసిన ఐరన్ ఫ్రేమ్తో కలిపి మొత్తం ఒకే కలర్లో పెడదామని థాట్తో మనం దీన్ని క్రియేట్ చేసాం. దీనికి ముందు మనం చెప్పాం కదా లైక్ మర్రోడ్లు తీసుకొచ్చాం, అవి కొంచెం ఎక్కువ తీసుకెళ్దామనే థాట్తో మనం ఎక్కువ తీసుకురావడంతో దీనికి కూడా మనం న్యాచురల్ ఎఫెక్ట్ కోసం అని చెప్పి మర్రోడ్లు పెట్టడం అయితే జరిగింది. ప్రతి థీమ్ కూడా మనం న్యాచురల్ థీమ్స్ రావాలనే థాట్తో మనం స్టార్ట్ చేసిన ప్రతిది కూడా ఫస్ట్ నుంచి న్యాచురల్ థీమ్స్ నుంచి అయితే మనం స్టార్ట్ చేసాం. దీనికి మీరు ఇంకేమైనా నేమ్ సజెస్ట్ చేయాలనుకుంటే సజెస్ట్ చేయండి. అండ్ వీటితో పాటు ప్రతి ఒక్క దానికి కూడా లైక్ న్యాచురల్ ఫీల్ రావాలి అండ్ అడిషనల్గా షూట్ జరుగుతున్నాడు ఇంకొంచెం బెస్ట్ ఎక్స్పీరియన్స్ రావాలనే థాట్తో అనుకున్న దానికంటే ఇంకొంచెం బెస్ట్ అవుట్పుట్ని మనం తయారు చేపిస్తున్నాం. కొన్నిసార్లు అనుకున్న దానికి టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్ రావడం వల్ల అవి రాకపోవచ్చు. బట్ కానీ యాజ్ ఏ కస్టమర్గా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇచ్చిన షూట్ అమౌంట్ ఏదైతే ఉందో
అది మీరు సాటిస్ఫై అయ్యేటట్టు ఇక్కడ మనం 40+ థీమ్స్ని అయితే డిజైన్ చేసాం అనమాట. సో ఈ కాన్సెప్ట్ ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ చేయండి.